హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే బ్యాటరీ వెహికల్ బెస్టా నార్మల్ వెహికల్ బెస్టా అని. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో చెప్తాను మీకు. నేనైతే ప్రెసెంట్ చేతక్ ఈవీ వెహికల్ ఒకటి, ఈవీ ప్యూర్ ప్లూటో ఒకటి, ఓలా వెహికల్ S1 ఎయిర్ ఒకటి వాడుతున్నాను నేను. నెక్స్ట్ నార్మల్ వెహికల్ వచ్చి గ్రాజియా హోండా వాళ్ళది. ఇంతకుముందు యూనికాన్ వాడాను, రాయల్ ఎన్ఫీల్డ్ అవుతున్నాను. ఇప్పుడు మొత్తం మీద నాకు వచ్చిన ఐడియా మీకు షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్ బ్యాటరీ బండ్లు ప్లస్ చెప్తాను ఫస్ట్. ఆ, మీరు ప్రతిసారి బంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిసారి డబ్బులకు సేవ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి పొల్యూషన్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పవర్ ఒకటి మనం ఆల్రెడీ ఇంట్లో కడుతుంటాం కాబట్టి దాంతో పాటు కలుస్తుంది. సో ఎడిషనల్ గా మనం ఎక్స్ట్రా కడుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. అదే పెట్రోల్ బండికి అయితే ఎక్స్ట్రాగా డబ్బులు కడుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ బండి గురించి పాజిటివ్ చెప్తాను. మనం ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలంటే ఎంత పెట్రోల్ కొట్టించుకొని కావాలంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొట్టించుకుని వెంటనే వెళ్ళిపోవచ్చు. ఛార్జింగ్ టైం కోసం వెయిట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ పెట్రోల్ బండి వచ్చేటప్పటికి లోకల్ మెకానిక్ ఏదైనా ఎక్కడైనా దొరుకుతుంటారు, ఏదైనా సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండింటికి బెస్ట్ ఏంటి వేస్ట్ అనేది వర్సెస్ చెప్తాను. ఇప్పుడు సర్వీస్ ఏ వెహికల్ కంపెనీ అయితే ఆ వెహికల్ కంపెనీ షోరూమ్కి వెళ్ళి చేయించుకోవాలి. ఎంత అంటే అంతే చేయించుకోవాలి. మనం బార్గెన్ లేదు, ఏం లేదు. ఎంత అంటే అంత ఇవ్వాల్సిందే. అదే నార్మల్ అనుకోండి, మన లోకల్ మెకానిక్లు చాలా మంది దగ్గరలో ఉంటారు. ఎవరో ఒకరితో చాలా మినిమం ప్రాఫిట్ తో వాళ్ళు సర్వీస్ చేయగలరు. నెక్స్ట్ ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, బ్యాటరీ బండిని ఏం చేయలేము. అదే పెట్రోల్ బండి అయితే పక్కన ప్లగ్ క్లీనింగ్ ఏదో చెప్పినా ఏదో చేసి మన ప్రయత్నాలు చెప్తాం. అప్పటికే ఒకతే దగ్గరలో అట్లీస్ట్ 2 కిలోమీటర్ దగ్గరలో ఒక ఎలక్ట్రీషియన్ ఒక మెకానిక్ అయినా ఉంటాడు. సో మనకు అతను చేస్తాడు. నెక్స్ట్ పెట్రోల్లో మనకున్న బెనిఫిట్ ఏంటంటే మనం ఏ లాంగ్ వెళ్ళాలనుకో ఫెస్టివల్ ఎక్కడో ఏదో ఛార్జింగ్ టెన్షన్ ఉండదు. మనం పెట్రోల్ పోయించుకోవచ్చు, మళ్ళీ ఒక 10 నిమిషాలు బండికి కూల్ అయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు. అదే ఎలక్ట్రిక్ బండి అనుకోండి, నిజంగా ఎక్కడైనా ఆగిపోయినా మళ్ళీ మనం ఏం చేయడానికి ఉండదు. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఉండాలి. ఇప్పుడు ఛార్జింగ్ 100 కిలోమీటర్ రేంజ్ వస్తుంది అంటే మీ ప్లానింగ్ వెళ్ళి రావడం కూడా 100 కిలోమీటర్స్ లోపలనే ఉండాలి. అట్లీస్ట్ 100 అంటే మీ 80 కిలోమీటర్ జర్నీ ప్లాన్ చేసుకోవాలి. అదే పెట్రోల్ అయితే జర్నీ ప్లానింగ్ ఏం అవసరం లేదు. ఎన్ని కిలోమీటర్ కావాలంటే అన్ని కిలోమీటర్ మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ రీసేల్. ఒకవేళ పెట్రోల్ బండి మీరు 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ వాడినా అట్లీస్ట్ ఒక 40 30 ఎంతో కొంత వస్తుంది. కానీ బ్యాటరీ బండికి రాదు. నెక్స్ట్ బ్యాటరీ వ్యారంటీ అయిపోయిందా మేజర్ కాస్ట్ అంటారు. కానీ బ్యాటరీతో పాటు మదర్ బోర్డు ఇవి చాలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా కాస్ట్లీ. మీరు సేవ్ చేశాను అనుకున్న డబ్బులన్నీ కూడా పోయినట్టే. సో నేనేమంటున్నానంటే ఒక 1 lakh లోపల ఇప్పుడు కంపెనీస్ బాగానే వచ్చినాయి కాబట్టి 1 lakh లోపల నా స్ట్రిక్ట్లీ యూజ్ 40 కిలోమీటర్స్ బ్యాటరీ ఉండదు అనుకున్న వాళ్ళు ఈవీకి వెళ్ళండి. లేదు అది కూడా ఎందుకో పెట్రోలే పోయించుకుంటానంటారు, ఇంకా మంచిది. ఎందుకంటే హ్యాపీగా పెట్రోల్ బండి వాడుకుంటారు. మీ వద్దనుకున్నప్పుడు మార్చుకొని మళ్ళీ అమ్మేసుకోవచ్చు. కానీ బ్యాటరీ బండి అమ్మడానికి వీల్లేదు. వాళ్ళు ఇచ్చిన వ్యారంటీ లోపల మీరు ఎన్ని కిలోమీటర్ వాడాలో అన్ని కిలోమీటర్ వాడాలి, వ్యారంటీ రాదు. సో దయచేసి మీరు కొనే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎంత యూజేజ్ ఉంది, నాకు ఎంత వాడకం ఉంది, దాన్ని బట్టి వెహికల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నా చాయిస్ ప్రకారం బ్యాటరీకి స్ట్రిక్ట్లీ వెళ్తాను అంటే హ్యాథర్, లేదంటే బజాజ్, లేకపోతే టీవీఎస్ ఇలాగా కొంచెం రిప్యుటేషన్ ఉన్న బ్రాండ్ అయితే ఎంతో కొంత వ్యారంటీ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా నేను తప్పదంటే తీసుకోమంటాను, లేదంటే వేస్ట్ అనే అంటాను. ఎందుకంటే మీకు ఒక 6 months వాడారు, రిపీటెడ్ కంప్లైంట్ వస్తుంది, చిరాకు వచ్చేసింది, బండి అమ్మాలనుకుంటే మీ డబ్బులు రావు. సో అలాంటి కేసెస్ లో నేను పెట్రోల్ బండికి వెళ్ళమంటాను. మీరు ఎంతకాలం అంత వాడతారు, పెట్రోల్ పోయించుకుంటారు, వాడుకుంటారు. వద్దనుకున్నా 20,000 30,000 పోయినా మళ్ళీ ఎవరో ఒకరు కొనుక్కుంటారు. కానీ బ్యాటరీ నొప్పికి వ్యారంటీ ఉందా, రోడ్ గ్యారంటీ ఉందా, ఎన్ని తిరిగారు, రాదు. మీరు ఎవరినైనా అడగండి బ్యాటరీ బండి వాడే వాళ్ళని, అమ్మేస్తానంటే కొన్నప్పటికీ ఎంత పోతుంది అని అడగండి. సో ఆ కేసెస్ లో బ్యాటరీ బండి అనేది సజెస్ట్ చేయండి. మీరు 40 50 కిలోమీటర్ తిరిగినా కూడా పెట్రోలే తీసుకోండి. పెట్రోల్ ఎంతో ఖర్చు అవ్వదు కదా. మీరు నా 100 రూపాయలు మహా అయితే ఖర్చు పెట్టేది. అదే బ్యాటరీ బండి అనుకోండి, మీరు వాడలేదు, దాని వ్యారంటీ అయిపోయింది, వ్యారంటీ అయిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టింది, అప్పుడు ఎంత పే చేయాలి? సో సజెస్ట్ ఏంటంటే నాకు తెలిసి పెట్రోల్ బండే బెస్ట్. బ్యాటరీ బండ్లకి ఇంకా రేంజ్ కూడా ఎక్కువ ఇవ్వాలి. అట్లీస్ట్ విత్ క్వాలిటీ సర్వీస్ తో పాటు 200 కిలోమీటర్ రేంజ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే పవర్ ఫ్లక్చుయేషన్ అయినా, రాత్రి ఇంట్లో మనం ఛార్జింగ్ పెట్టకపోయినా
కరెంట్ లేకపోయినా మళ్ళీ మనం వాడలేం దాన్ని. అదే పెట్రోల్ అయితే దగ్గర నడిపించుకుంటూ వెళ్ళైనా సరే ఎక్కడో చోట పెట్రోల్ కొట్టించుకుని వాడేసుకోవచ్చు. బ్యాటరీ బండి రాత్రి ఛార్జింగ్ పెట్టకపోయినా మనం రేపు వెళ్దాం తిరిగేది, ఇవాళ ఛార్జింగ్ పెట్టలేదు, రేపు నెసరీ ఎక్కువ వచ్చింది, ఛార్జింగ్ లేదు, ఆ టైం కరెంట్ లేదు. సో ఈ టెన్షన్ లేకుండా హ్యాపీగా పెట్రోల్ బండి కొనుక్కోండి. నా సజెషన్ అయితే పెట్రోల్ బండి 100% కరెక్ట్. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఓకే, బై బై, థ్యాంక్ యూ.